చాలా మందికి చూడండి, ఏ పని చేస్తున్నా సరే ఆటంకాలు అవుతున్నాయని బాధపడుతూ ఉంటారు. ఏ పని ప్రారంభించినా అది చిన్నప్పుడు చదువు దగ్గర నుంచి, ఒక ఉద్యోగం రావడం దగ్గర నుంచి, వివాహం దగ్గర నుంచి, ఏ వ్యాపారం మొదలుపెట్టినప్పుడు ప్రతిదీ ఆటంకమే, ప్రతిదీ కూడా బ్లాక్ అయిపోవడమే. అసలు ఈ బ్లాక్ అనేటువంటిది ఎందుకు జరుగుతుంది? జన్మజాతకంలో కూడా మీకు ఒకవేళ ఈ కుజుడి యొక్క రాశులు పాడైన, ఎందుకంటే శనివత్ రాహు అని ఎలా అన్నాడు, కుజవత్ కేతు అన్నాడు. రాహు పాడైనా, శని రాశులు పాడైనా ఎలా అయితే ఇబ్బందో, కేతువు పాడైనా, కుజ రాశులు పాడైనా కూడా అదే ఇబ్బంది వస్తూ ఉంటుంది. అలాగే కేతువు యొక్క నక్షత్రాలు అశ్విని నక్షత్రము లేదా మకా నక్షత్రము, మూలా నక్షత్రాల్లో ఏదైనా పాపగ్రహం ఉన్నా సరే వీళ్ళకి ఇటువంటి ఫలితాలు వస్తూ ఉంటాయి. అయితే ఈ యొక్క ఫలితాలని మనం పరిపూర్ణంగా తొలగించుకోవాలంటే ఎటువంటి సాధన 40 రోజుల పాటు ఫిబ్రవరి 17వ తేదీ నుంచి చేయాలనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ, ఆ యొక్క లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రధానంగా ఇక్కడ ఎప్పుడైతే మీకు ఈ కేతువు యొక్క ప్రభావం నెగటివ్గా ఉందో, పాజిటివ్గా ఉంటే ఒక ఫలితం అండి, నెగిటివ్గా ఉంటే ఒక ఫలితం. దేని మీద ఇంట్రెస్ట్ లేదు, నాకేమీ వద్దు అని అనుకుంటూ స్నానాలు చేయకుండా, ఆలయాలకు వెళ్లకుండా, ఏ పని పాట చేయకుండా ఇంట్లో అలా ఖాళీగా తిరుగుతూ ఉంటారు. ఇదొక వెర్షన్ అయితే, వాళ్ళు ప్రయత్నం చేసినా కూడా ఏదో ఒక ఆటంకం, ఎప్పుడూ ఏదో ఒక దశలో, ఏదో ఒక సంవత్సరంలో ఎక్కడో దగ్గర మళ్ళీ వాళ్ళు బ్లాక్ అయిపోతుంటారు, మళ్ళీ మొత్తం కోల్పోతుంటారు, మళ్ళీ మళ్ళీ సంపాదించుకుంటారు, మళ్ళీ కోల్పోతుంటారు. జీవితాంతం ఏంటంటే పలానా సంపాదించాను, అక్కడ మళ్ళీ కోల్పోయాను, ఆ సంవత్సరంలో మళ్ళీ సంపాదించాను, 3 సంవత్సరాలు మళ్ళీ కోల్పోయాను, మళ్ళీ ఆటంకం ఏర్పడింది, లేదా బ్లాక్ అయిపోయింది, ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. వాళ్ళు ఏది కొన్నా అది ఒక బ్లాక్ అయిపోతుంటుంది. స్థలం కొన్నాం బ్లాక్ అయిపోయింది, లేకపోతే బిజినెస్ పెట్టాం బ్లాక్ అయిపోయింది, పార్ట్నర్షిప్ అనుకున్నాం పోయింది, లేదా వివాహం చేసుకున్నాం కట్ అయిపోయారు. అన్నీ కట్ అయిపోవడం, బ్లాక్ అయిపోవడం ఎక్కువగా జరుగుతుంది. అంటే మీ కేతు నెగటివ్గా ఉన్నాడు. ఎందుకుంటాడు అసలు? పూర్వజన్మంలో దేవతా దూషణ ఎక్కువగా జరిగింది, లేకపోతే వేరే వాళ్ళకి మీరు వాళ్ళు చేసేటువంటి పనుల్లో మాటి మాటికి ఆటంకం కావాలని చేశారు, అప్పుడు ఆ యొక్క కర్మ ఈ రూపంలో వస్తుంది. అలా కాదండి, కేతువు చాలా బాగున్నాడు, ఇంట్యూషన్ని పెంచుతాడు, మ్యాజికల్ ప్లానెట్. చిత్ర విచిత్రంగా మనుషులు ఎదిగిపోతాడు కేతువు కనుక బాగుంటే. కేతువు కనుక బాగుంటే పౌరహిత్యంలో బాగా రాణిస్తారు, సాఫ్ట్వేర్లో రాణిస్తారు, యాప్స్ బాగా రన్ చేయగలుగుతారు. అదేవిధంగా కేతుగ్రహం కనుక బాగున్నట్లయితే పైప్ లైన్స్ బిజినెస్లో బాగా రాణించడం జరుగుతూ ఉంటుంది. అలాగే థ్రెడ్స్ లాంటివి, పైప్ లైన్స్ లాంటివి, ఆధ్యాత్మిక సంబంధించిన, పౌరహిత్య సంబంధించిన గొప్ప జ్ఞానాన్ని ఇచ్చేవాడు కేతువు, గొప్ప వైరాగ్యాన్ని ఇచ్చేవాడు కేతువు. ఎక్కడైనా ఒక విషయం జరిగింది, మనకి ఇదొద్దు వేస్ట్ అనుకుంటే వెంటనే కట్ చేసేసి మళ్ళీ ఆయన పని ఆయన చూసుకోగలుగుతాడు. అంటే టూ సైడ్స్ ఆఫ్ కాయిన్. కేతువుకి ఒక వైపు ఏమో అలా ఉంటే, ఒకవైపు ఇలా ఉంటుంది. మరి దీనికి ఎటువంటి దీక్ష తీసుకోవాలి అంటే గణపతి దీక్ష, లేదా గణపతి యొక్క అష్టోత్తరం 40 రోజుల పాటు, ఫిబ్రవరి 17వ తేదీ నుంచి 40 రోజుల పాటు కనుక ఈ దీక్షలాగా గణపతిని ఆరాధన చేస్తూ, కేతుగ్రహం దగ్గర దీపారాధన చేస్తూ, గోవులకి గ్రాసము తినిపించడము చేస్తున్నట్లయితే ఖచ్చితంగా బాగుంటుంది. అయితే అమ్మవారి నామాల్లో కామేశ్వర ముఖాలోక కల్పిత శ్రీ గణేశ్వర అనే నామస్మరణ చేయండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. అయితే ఇందులో ఏదైనా మనం పాటించవలసినవి ఉంటాయి. 40 రోజులు దీక్షలాగా నేను తీసుకొని, ఫలానా ఒక డ్రెస్ కోడ్ పెట్టుకొని, ఒక చక్కగా ఒక మాలలాగా వేసుకొని నేను చేస్తాను అంటే మాత్రం ఖచ్చితంగా ఇంక ఈ 40 రోజులు కూడా ఇటువంటి మాంసము అనేటువంటిది ముట్టుకోకూడదు, గుర్తుపెట్టుకోండి. 40 రోజులు దీక్షలా తీసుకుంటారు అనుకుంటే కనుక. అలాగే నేల మీద నిద్రపోవడం అనేటువంటిది చేయాలి. జీవిత భాగస్వామితో కాస్త దూరంగా ఉంటూ బ్రహ్మచర్యాన్ని పాటించాలి, గుర్తుపెట్టుకోండి. లేదంటే నేను జనరల్గా చేసుకుంటాను, అలాగే ఎటువంటి డ్రెస్సు అంటే దీక్ష తీసుకున్నప్పుడు, మన అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్నప్పుడు ఏదైతే పాటిస్తామో అటువంటివి ఏమీ నేను తీసుకోదలుచుకోలేదు, నాకు చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి అని అనుకునేటువంటి వారు జనరల్గా ఇది పాటించవచ్చు. అయితే ఇందులో ఉదయము సాయంత్రం కనుక చేసినట్లయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి, గుర్తుపెట్టుకోండి ఈ యొక్క ప్రక్రియ విషయంలో. అలాగే మనకి ఈ గ్రహణ సమయము ప్లస్ ఎందుకు చెప్తున్నానంటే, గ్రహణంతో పాటు 17వ తేదీ నుంచి పంచగ్రహ కూటమి కూడా ఏర్పడుతుంది. మనకు ఆల్రెడీ జనవరి మాసంలో ఒకసారి ఏర్పడింది. ఆ రోజు అమావాస్య నాడు మనం హోమం కూడా అందరికీ ఫ్రీగా చేయించాం, ఆ రోజు ప్రకటించాం. మరలా నెక్స్ట్ గ్రహణం వస్తున్నప్పుడు కామాఖ్య శక్తిపీఠంలో 3 హోమాలు ఉంటున్నాయని, గణపతి, లలిత మరియు నవగ్రహ హోమము మరియు చండీ హోమం. ఎవరైనా మీరు ఆ హోమంలో పార్టిసిపేట్ చేయాలనుకుంటే కనుక కింద ఇచ్చిన నెంబర్లో సంప్రదిస్తే కూడా మనం మీకు వివరాలు అందుతాయి. అయితే ఈ ఈ 40 రోజులు కూడా
ఎవరైనా మనకు ఫలానా సంబంధించిన ఇబ్బంది ఎక్కువగా ఉంది, ఒక్కోసారి ఎలా ఉంటుందంటే 6వ స్థానంలో గనక గ్రహాలు అధికంగా ఉన్నా, లేదా 12వ స్థానంలో అధిక గ్రహాలు ఉన్నా, అష్టమంలో గ్రహాలు ఉన్నా ఏమవుతుంటుందంటే 6లో ఉన్నప్పుడు ఎంత కాంపిటీషన్ లక్షణాలు ఇస్తాయో, ఎంత వర్కాలిక్గా పర్సన్ ఉంటాడో అదే విధంగా శత్రుత్వాలు కూడా పెరుగుతూ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. శత్రు సంబంధం అంటే 6వ స్థానం, లగ్నం నుంచి 6వ స్థానం శత్రువుని పెంచుతుంది. అది గనక ఆ 6వ స్థానము ఉదాహరణకి వృచ్చికమో కుంభమో అయిందనుకోండి, నిగూఢమైనటువంటి శత్రువులు మరింత ఎక్కువగా పెరుగుతూ ఉంటారు. కాబట్టి ఆ నిగూఢమైనటువంటి శత్రువులు పెరగకుండా ఉండాలి అని అంటే మీరు చేయవలసింది ఏమిటంటే, ఈ 40 రోజుల పాటు కూడా మీ 6వ అధిపతి ఎవరు, ఈ 6వ స్థానానికి ఉండేటువంటి పోర్ట్ఫోలియో ఎక్కడి నుంచి వచ్చింది, అంటే ఏ గ్రహం ద్వారా ఈ 6వ స్థానం అనేది కనెక్ట్ అయింది అనేటువంటి చూసుకొని, ఏది బలమైన గ్రహం 6వ స్థానంలో ఉన్నటువంటిది, శత్రుత్వాన్ని ఇచ్చే గ్రహం ఏంటో తెలుసుకొని దానికి సంబంధించి దానం ఇస్తూ ఉండాలి. ఈ 40 రోజుల పాటు వీలున్నప్పుడల్లా వారానికి ఒకసారైనా దానం కనుక ఇచ్చినట్లయితే కూడా 6 సార్లు అవుతుంది మనకి 40 రోజుల్లో తీసుకుంటే. ఒక 6 టైమ్స్ కనుక మీరు ఇస్తే కనుక 6 వారాలు లేదా 7 వారాలు ఇచ్చినా పర్లేదు. అప్పుడు మీకు శత్రువులు తగ్గుతారు, రుణాలు తగ్గుతాయి, రోగాలు కూడా తగ్గుతాయి. గుర్తుపెట్టుకోండి. రుణ రోగ శత్రుస్థానం అందులో పర్టికులర్గా శనికి సంబంధించిన కనుక 6వ భావ సంబంధం వచ్చి 6లో కనుక ఉంటే ఆయన కొంచెం రోగకారకుడు, అంటే 6వ భావాధిపతితో ఉన్న 6వ స్థానం. ఇప్పుడు ఒక్కోసారి ఏమవుతుందంటే రాహుతో ఉన్నప్పుడు డయాగ్నోస్ కూడా అవ్వదు రోగం. అలాంటప్పుడు మీరు రాహుకేతువులకు సంబంధించిన దీపారాధన చేయడం చేసినట్లయితే ఈ 40 రోజులు చాలా 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 క్రూషియల్ టైం, అంటే చాలా ఇంపార్టెంట్ ఇదనమాట. గుర్తుపెట్టుకోండి. ఇక అష్టమంలో ఉన్న అష్టమంలో అధిక గ్రహాలు ఉంటే ఏమవుతుందంటే రీసెర్చ్కి చాలా బాగుంటుంది, నిగూఢమైనటువంటి విషయాలు నేర్చుకోవడం చాలా చాలా బాగుంటుంది. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా లైఫ్లో ఎక్కువ సంఘటనలు జరుగుతుంటాయి. ఏమంటే సడన్గా ఉద్యోగం పోయింది, లేకపోతే ఆల్ ఆఫ్ సడన్గా మేము మారిపోవాల్సి వచ్చింది, అసలు సడన్గా యాక్సిడెంట్ అయినట్టు ఉంటారు. దానికి కారణం ఏంటంటే అష్టమంలో ఉండే గ్రహాలు. అందుకని 40 రోజులు కూడా మీ లగ్నం నుంచి, అంటే మీకు మేషం నుంచి మీనం వరకు మనకి 12 రాసులు ఎలాగో 12 లగ్నాలు ఉంటాయి. ఆ యొక్క 12 లగ్నాల్లోని లగ్నం నుంచి ఇప్పుడు ఉదాహరణకి మేష లగ్నం అనుకుందాం, 8వ భావం వృశ్చికం అవుతుంది, వృషభం అనుకుంటే 8వ భావం ధనస్సు అవుతుంది, మిథునం అనుకుంటే 8వ భావం మకరం అవుతుంది. ఇలాగా లగ్నం నుంచి 8వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు ఈ 40 రోజులు ఇస్తున్నట్లయితే ఈ గ్రహ ప్రభావం అనేటువంటిది ఉండదు. అంటే ఎందుకు చెప్తున్నానంటే ఎప్పుడైనా ఇలాగా రేర్గా వచ్చేటువంటి పంచగ్రహ కూటములు ఎప్పుడూ రానటువంటి మనకి ఈ మూడోసారి, అంటే 3 సార్లు ఒకే సంవత్సరంలో రావడం అనేటువంటిది పంచగ్రహ కూటమి చాలా విశేషమైనటువంటిది. దీనివల్ల మనం చూస్తూనే ఉన్నాం, బయట ఉండేటువంటి పరిస్థితులు, గొడవలు కానివ్వండి, లేకపోతే రకరకాల, అదిగాక సీక్రెట్ సైన్లో జరుగుతుంది కాబట్టి అసలు పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా కొన్ని సీక్రెట్ రిలేటెడ్ సంబంధించిన వాటిలో ఇరుక్కోవడం కూడా జరుగుతుంది. గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ గమనించినట్లయితే ఈ అష్టమ స్థానంలో గ్రహాలు ఉన్నప్పుడు ఇవి చేయిస్తూ ఉంటే మీకు ఆల్ ఆఫ్ సడన్గా జరిగే కొన్ని కొన్ని ఆకస్మిక సంఘటనల నుంచి మీరు బయటపడగలుగుతారు చక్కగా. ఇక 12వ స్థానంలో గ్రహాలు ఉన్నాయి ఉదాహరణకి అధికంగా. 12వ స్థానం అంటే ఖర్చులు. చూడండి, ఒకసారి మనకు అనవసర ఖర్చులు అయిపోతుందండి అంటాం, కానీ ఇక్కడ ప్లస్ ఏమిటి, విదేశీ యోగాన్ని కూడా ఇస్తుంది. మరి 12లో అధిక గ్రహాలు ఉన్నప్పుడు మీరు 12వ స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయో వాటికి సంబంధించిన దానాలు ఇవ్వండి. ఎప్పుడు కూడా మనకి ఖగోళంలో కొన్ని వింతలు విశేషాలు అంటూ ఉంటాం, అంటే గ్రహంతో కూడిన పంచగ్రహ కూటములు ఇలా జరుగుతున్నప్పుడు మన గ్రహాల మీద దాని ప్రభావం ఎక్కువగా పడుతూ ఉంటుంది. అలాంటప్పుడు మీ పర్సనల్ చార్ట్లో ఉండేటువంటి గ్రహాల మీద ప్రభావం తగ్గాలి అంటే ఈ 40 రోజుల్ని ఈ రకంగా మీరు వినియోగించుకోండి, ఖచ్చితంగా మీకు బాగుంటుంది. ఆ యొక్క అమ్మవారి యొక్క అనుగ్రహం కూడా మీకు పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తి కోరుకుంటూ శ్రీమాత్రే నమః.